తమ్ముడు కొండ్రు మురళీమోహన్ గారికి అదే విధంగా పార్లమెంట్ సభ్యురాలు మరి మన అందరి నాయకురాలు బొత్స ఝాన్సీ గారు అదే విధంగా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒక నాయకత్వం కోసం ఎదురు చూస్తా ఉంది. రాష్ట్రం అంతా కూడా ఒకటే నినాదం. ఆ నినాదం ఏంటంటే జై చిరంజీవి జై కాంగ్రెస్. ఆ నాయకుడు ఈరోజు మన ప్రాంతానికి వచ్చి మన మురళీమోహన్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు వచ్చారు. ఆయన తమ్ముడు మురళీమోహన్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. ఇద్దరం కూడా మంత్రివర్గంలో పనిచేశాం. పేద వర్గాల సమస్యల పట్ల, దళితులు, బలహీన వర్గాలు, వెనుకబడిన ప్రాంతాల సమస్యల పట్ల నిబద్ధతతో పనిచేసే మనిషి మురళీమోహన్. మేమిద్దరం కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాలు, పేద వర్గాలకు ఏమేమి సహాయం జరగాలి, ఎలాంటి ఉపయోగాలు జరగాలనే కార్యక్రమాల్ని అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందువల్ల ఇలాంటి వ్యక్తుల్ని మళ్లీ గెలిపించినట్టయితే మీకు మంచి అభ్యర్థి దొరుకుతాడు, ఇలాంటి వెనుకబడిన ప్రాంతాలకి మంచి శాసనసభ్యుడు అవుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్లీ రాబోయే చిరంజీవి గారి మంత్రివర్గంలో మురళీమోహన్ గారు మంత్రిగా ఉండి మీకు సేవ చేయడానికి వీలుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తిగానే చెప్తా ఉన్నాను నేను. అసెంబ్లీలో గానీ అధికారంలో ఉన్న ఏ సమావేశంలో పేద వర్గాల గురించి మాట్లాడే వ్యక్తిని నేను ఎప్పుడు మాట్లాడినా ఎందుకు కాంగ్రెస్ ఓటేయాలంటే, ఈ రోజు శ్రీకాకుళం జిల్లా లాంటి వెనుకబడిన జిల్లాలో ఉపాధి హామీ పథకం జరుగుతూ ఉందంటే దానికి కారణం సోనియా గాంధీ గారు. ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది మంది పేద ప్రజలు బతుకుతున్నారంటే సోనియా గాంధీ గారి వల్ల. ఈ రోజు ఇల్లు కట్టుకున్నా, ఈ రోజు పేదవాళ్ళకి ఒక సాయం జరిగినా అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. కానీ మరెవరి అధికారులు కూడా పేదవాళ్ళకి సాయం చేయలేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు పేద వర్గాలకి ఆయన ఏం చేయలేదు. ఆయన రైతులకు ఏం చేయలేదు, బలహీన వర్గాలకు ఏం చేయలేదు. కేవలం పారిశ్రామికవేత్తలకి దోచిపెట్టారు ఆయన చంద్రబాబు నాయుడు. ఈ రోజు అధికారం కోసం, ఓట్ల కోసం వచ్చి నేను పేద వర్గాలని చెప్పి వెళ్లి రాస్తా ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన కేసుల నుంచి బయటపడటం కోసం మోడీతో రాజీ పెట్టడానికి, మోడీతో చేయగలపడానికి చూస్తా ఉన్నాడు. అలాంటి రాజకీయ పార్టీలు నమ్మొద్దు మీరు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద వర్గాల కోసం పనిచేస్తుంది. దళితులు, బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవులు అన్ని వర్గాల ప్రయోజనాలు చూసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి మురళీమోహన్ గారిని, ఝాన్సీ గారిని గెలిపించాలని ప్రార్థిస్తూ నా యొక్క మనవి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. జై చిరంజీవ జై కాంగ్రెస్, జై చిరంజీవ జై కాంగ్రెస్.